రాబోయే 10-15 మినిట్స్ గనక మీరు స్పెండ్ చేయలేకపోతే, స్కిప్ చేయకుండా చూడలేము అని అనుకుంటే గనక, దయచేసి ఈ వీడియో చూడకండి. మీకు ట్రేడర్ అయ్యే లక్షణం లేనట్లే. ట్రేడింగ్‌కి కావాల్సిందే ఓర్పు, సహనం. ఓర్పు ఉండాలి. కనీసం ఒక 10 నిమిషాలైనా ఒక మాట మీద మనం కూర్చోగలగాలి. అప్పుడే ఒక ప్రాఫిట్ అనేది చూడగలుగుతారు. లేదంటే గనక ఈ వీడియో చూడకండి. సెకండ్ థింగ్, ఈ ఎంట్రీ ఇండికేటర్‌లో మీరు ఇంకొక ఇండికేటర్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. ట్రేడింగ్ వ్యూ ప్రీమియమ్స్, ప్రోస్ ఇవి తీసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. చాలా క్లీన్‌గా ఉంటది చార్ట్. ఇప్పుడు మీరు చూసేదే, నేను వేరే ఇండికేటర్ ఏది వాడను. ఇదొక్కటే ఉంటుంది. ఇంతకు మించి వాడాల్సిన అవసరం కూడా లేదు. సో, థింక్ అబౌట్ ఇట్. ఆ తర్వాత మీ ఇష్టం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మీ ఆహ్, యూ నో బెనిఫిట్ కోసం చెప్తున్నాను. చాలామంది తెలుగులో ఈ ఎంట్రీ ఇండికేటర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. సో, దాని గురించి ఒక చిన్న వీడియో చేస్తున్నాను. నేను కంప్లీట్ కాన్సెప్ట్ అయితే చెప్పట్లేదండి. కంప్లీట్ కాన్సెప్ట్ ఓన్లీ ఆహ్, ఇండికేటర్ కొన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. కంప్లీట్ కాన్సెప్ట్, ఇంట్రాడే కాన్సెప్ట్, స్వింగ్ కాన్సెప్ట్ మాత్రం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. సో, ట్రై టు అండర్‌స్టాండ్. సో, ఇక్కడ మీకొక చిన్న ఎక్స్‌ప్లనేషన్. ఫస్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో చూడాలి. ఇండికేటర్‌ని ఫస్ట్ ఎలా చూడాలి? ట్రేడ్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి? యావరేజ్ ఎలా చేయాలి? ఈ 3 చెప్తాను కాన్సెప్ట్స్ ఈ వీడియోలో. సో, ఎంట్రీ ఇండికేటర్‌లో మీకు ఫస్ట్ ఒక సిగ్నల్ వచ్చింది. ఇది లోయెస్ట్ పాయింట్. ఇది ఈ ప్యాట్రన్‌కి ఈ ప్యాటర్న్, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఉంది. నేను లెవెల్స్ అనేది ఎలా తీస్తారో చెప్తాను నేను. ఆప్షన్ చైన్‌లో నుంచి లోయెస్ట్ పాయింట్‌లో, అంటే అత్యధికంగా పుట్స్ ఎక్కడైతే ఓఐ అత్యధికంగా ఉన్న పుట్స్, అంటే లెట్స్ సే 38,500, 600, 38,800 ఉండుంటది ఈ పాయింట్‌లో. అత్యధికమైన పుట్స్ అమ్మకం ఇక్కడ ఉండుంటది. దాన్ని సపోర్ట్‌గా కన్సిడర్ చేస్తాం. కన్సిడర్ చేసిన దగ్గర మీకు 2 డేస్‌లో సిగ్నల్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు చేయవలసిన పనేంటయ్యా అంటే, 2 డేస్‌లో సిగ్నల్ వచ్చిన తర్వాత సారీ. 2 డేస్‌లో సిగ్నల్ రాంగానే మీరు ఫస్ట్ చేయవలసిన పని, ఈ కలర్డ్ క్యాండిల్‌ని మార్క్ చేయాలి. ఈ కలర్డ్ క్యాండిల్‌కి డైలీ టైమ్ ఫ్రేమ్‌కి ఒక కలర్ ఇవ్వండి. డైలీ టైమ్ ఫ్రేమ్‌కి లెట్స్ సే రెడ్ ఇద్దాము డైలీ టైమ్ ఫ్రేమ్‌కి. ఆ తర్వాత డైలీ టైమ్ ఫ్రేమ్‌కి ఇచ్చిన తర్వాత మీరు ఈ ఏరియాని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ 2 రోజుల్ని గుర్తుపెట్టుకోండి. ఈ 2 రోజులు వచ్చిన తర్వాతే మీకొచ్చింది సిగ్నల్. ఇప్పుడు మీరేం చేస్తారంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాలి. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళాలి. స్వింగ్ ట్రేడింగ్ గదండీ! సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ కరెక్ట్‌గా ఉంటుందనమాట. సో, ఇక్కడ మనకి సిగ్నల్ వచ్చింది. ఇది రెండో రోజు. ఈ రెండో రోజు ఇక్కడి దాకా వచ్చి పైకెళ్ళింది. అప్పుడు కూడా మనకు 1 అవర్‌లో సిగ్నల్ రాలా. అప్పటికి కన్ఫర్మేషన్స్ లేవు. ఇది సెకండ్ డే అండి. ఇది సెకండ్ డే. కన్ఫర్మేషన్స్ ఏమి లేవు. థర్డ్ డే చూడండి, కిందకొచ్చిన తర్వాత మీకు 1 అవర్‌లో సిగ్నల్ వచ్చింది. పైకెళ్తుందని. ఇప్పుడు ఈ సిగ్నల్ యొక్క లోని మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. మాక్సిమం లో వచ్చేసి ఇది. మాక్సిమం మీ స్టాప్ లాస్ వచ్చేసి ఇది. ఇక్కడ మీరు ఈ ఈ రేంజ్‌లో, ఈ 2 క్యాండిల్స్ యొక్క రేంజ్‌లో మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ థింగ్, ఇది 1 అవర్ దానికి బ్లూ కలర్ ఏరియా ఇద్దాం. బ్లూ కలర్ ఆహ్, లైనింగ్ ఇద్దాం. 1 అవర్ దానికి ఇచ్చాం. ఇప్పుడు చూడండి. మీకేమని చెప్తున్నానో సరిగ్గా వినండి. ఇక్కడ ఎంట్రీ ఎలాగా, యావరేజ్ ఎలా చేయాలి. ఇప్పుడు మీరు డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూసారు క్లియర్‌గా. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూడండి. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఓకే. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మీరు చూసినట్లయితే, ఈ పాయింట్ దగ్గర ఇది కరెక్ట్‌గా ఏ ఏరియా ఇది? ఈ బాడీ ఉన్న ఏరియా విచ్ ఈస్ హెచ్ఎల్2, అంటే సగం. ఈ క్యాండిల్‌లో సగం. ఈ క్యాండిల్‌లో సగంలో మనకు సిగ్నల్ వచ్చింది. సో, సిగ్నల్ వచ్చిన తర్వాత నుంచి ఈ 1 అవర్‌లో సిగ్నల్ ఒకవేళ అక్యూములేషన్ జరుగుతుంటే అంటే ఈ రేంజ్ లోపలికి ప్రైస్ వస్తే. లేదు, రావట్లేదు. నాకు అక్కడి దాకా కూడా అలా కాదు. నాకు పర్ఫెక్ట్ ఎంట్రీస్ కావాలి అన్నారనుకోండి. సిగ్నల్ రాగానే ఈ క్యాండిల్ యొక్క హై దగ్గర మీరు ఎంట్రీ యేసి వదిలేయాలి. మీ స్టాప్ లాస్ ఈ క్యాండిల్‌లో. ఫస్ట్ ఎంట్రీ. ఆ తర్వాత నుంచి ఎంత కిందకొస్తుంటే, అంటే ఈ హై దగ్గర నుంచి ఈ క్లోజ్ ఏరియాకొచ్చింది. ఇక్కడ ఇంకో ఎంట్రీ ఏస్తారు. ఓపెన్ ఏరియాకొచ్చింది. ఇక్కడ ఇంకో ఎంట్రీ ఏస్తారు. ఇంకొంచెం కిందకొచ్చింది. ఇంకో ఎంట్రీ ఏస్తారు. ఇట్లా మీరు ఇక్కడికొచ్చేంత వరకు కూడా ఎంట్రీలేసుకోవచ్చు. ఆ యావరేజ్ చేసే విధానం ఎలాగో తెలిస్తే యావరేజ్ చేయండి.
లేదనుకోండి ఏసిన 1-2 లాట్లతో అలాగే కూర్చోండి. యావరేజ్ చేయటం రాకపోతే యావరేజ్ చెయ్యకండి. అది రాంగ్ అవుతది. మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేయరండి. కిందకొచ్చేటప్పుడు యావరేజ్ చేస్తారు. మన ఎంట్రీ నుంచి స్టాప్ లాస్ మధ్యలో యావరేజ్ చేస్తారు. సో, ఇక్కడ యావరేజ్ చేసుకున్నాం. అంటే ఇక్కడ సపోజ్ లెట్స్ సే ఒక్కొక్క లాట్ తీసుకుందాం అనుకుందాం. ఇక్కడ ఒక లాట్ తీసుకున్నాం. మార్కెట్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఈ ఏరియాలో ఒక ఎంట్రీ ఏసేసి వదిలాం. ఈ కలర్డ్ క్యాండిల్ యొక్క హై దగ్గర ఎంట్రీ ఏసి వదిలేసాం. ఆ తర్వాత క్లోజ్‌కొచ్చింది. ఇక్కడ ఇంకో ఎంట్రీ ఏసాం. ఇప్పుడు 2 లాట్‌లయినాయి. ఓకే. ఇక్కడ ఇంకో ఎంట్రీ ఏసాం. ఈ ఓపెన్ దగ్గరికొచ్చిన తర్వాత. ఇప్పుడు 3 లాట్‌లయినాయి. అయిన తర్వాత మార్కెట్ మళ్ళీ పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత 2 రోజుల పాటు పైకెళ్తూనే ఉంది. 2 రోజుల పాటు పైకెళ్తూనే ఉంది. ఆ తర్వాత ఏమైంది మీకు? ఎప్పుడైతే మీరు ఈ పాయింట్ నుంచి 2 డేస్ పాటు దాదాపుగా చూడండి మీ స్టాప్ లాస్ ఎంతుంది? ఇక్కడ 39,355లో మీ ఎంట్రీ తీసుకుంటే 38,600 అంటే దాదాపుగా 700 పాయింట్ల స్టాప్ లాస్ ఉంది. నేను ఆప్షన్స్ గురించి చెప్పట్లేదండి. ఆప్షన్స్‌కి ఇది విధానం కాదు. కాబట్టి ఇది ఫ్యూచర్స్ లేదా ఏదైనా స్టాక్ తీసుకుంటే స్టాక్. దాని గురించి. స్వింగ్ మాత్రమే చెప్తున్నాను. ఆప్షన్స్ గురించి కాదు. ఆప్షన్స్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ప్రీమియం తీసుకున్న వాళ్ళకి మాత్రమే. సో, ఇక్కడ మీకు అంటే ఎంట్రీ, ఎగ్జిట్‌లు మాత్రం ఇదే కాన్సెప్ట్ అండి. ఆప్షన్స్‌కైనా దేనికైనా. ఇంట్రాడే ఎలా చేయాలనేది, ఏ టైమ్ ఫ్రేమ్‌లో చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ఇది ఓన్లీ ఫర్ స్వింగ్. సో, ఇక్కడ ఎంట్రీ చేసాము, ఇక్కడ చేసాం. బై ద టైమ్ ఇక్కడ మీరు ఎంట్రీ చేసింది ఈ పాయింట్‌కొచ్చేపాటికి దాదాపు చాలా ప్రాఫిట్స్‌లో ఉంటారు. ఎంత ప్రాఫిట్ అంటే ఇక్కడొచ్చేసి 39,370, 39,100 యావరేజ్ చేస్తే 39,200 ఏసుకోండి. 39,200 నుంచి 39,900కొచ్చారు. ఇక్కడ మీరు 2 లాట్లు ఏవైతే ఏసారో, ఈ 2 లాట్లు మాత్రమే ఇక్కడ బుక్ చేయాలి. ఈ పాయింట్‌లో బుక్ చేసుకోండి. ఎందుకు బుక్ చేయాలి అనంటే, మీకున్న ఈ ఒక్క లాట్ వచ్చి స్టాప్ లాస్ కొట్టినా, మీరు ఆల్రెడీ ఇంకో లాట్‌తో ప్రాఫిట్‌లో ఉంటారు. కాబట్టి ఇక్కడి నుంచి మీరు స్టాప్ లాస్ కోసం వెయిట్ చేస్తూ వదిలేయండి ట్రేడ్‌ని. ట్రేడ్‌ని వదిలేయండి. మా ఫస్ట్ టార్గెట్ ఏంటి? ఓకే. ఈ ఫస్ట్ టార్గెట్ కంటే ముందు ఇంకొకటి. పర్ఫెక్ట్‌గా ఎంట్రీస్ వచ్చిన తర్వాత, సపోర్ట్ దగ్గర మీకు ఎంట్రీ వచ్చిన తర్వాత, ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. ఈ రెడ్ క్యాండిల్ వచ్చినా సరేను, మీరు ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అవ్వకూడదు. మీరు ఫిక్స్ అయ్యారు కదా! ఇది నా స్టాప్ లాస్ అని చెప్పి, ఆ స్టాప్ లాస్ వరకు మీరు కూర్చోవాల్సిందే. ఇదొచ్చింది కదా అని తీసేస్తే, మళ్ళీ ఇదొచ్చిందని ఎక్కితే మీకు ట్రేడ్ ఎంటర్ అయితే, మీరు ఇక్కడి నుంచి ఇదంతా లాస్ అవుతారు. అదే మీరు కూర్చున్నారనుకో, నేను చెప్పినట్లుగా ఇక్కడ ట్రేడ్ దగ్గర బుక్ చేసుకుంటే మీరసలు భయపడరు. వదిలేస్తారు ట్రేడ్‌ని, ఫ్యూచర్‌ని. వదిలేస్తే ఇది మీ ఫస్ట్ టార్గెట్. ఇక్కడ ఎలా అయితే బుల్లిష్‌లో మీకు పింక్ క్యాండిల్ వస్తదో రీటెస్ట్ కోసం, బేరిష్‌లో ఒక బ్లూ క్యాండిల్ వస్తది రీటెస్ట్ కోసం. అది కూడా చూపిస్తాను. ఓకే. సో, మళ్ళీ ఎంట్రీకొచ్చింది. మళ్ళీ ఇక్కడ మీ ఎంట్రీ దగ్గరికొచ్చింది. ఇక్కడ మళ్ళీ ఎన్ని సార్లొస్తే అన్ని సార్లు ట్రేడ్ ఎయండి. ఇంగో మార్కెట్ ఎళ్తూ ఉంటది. ఎప్పుడైతే మళ్ళీ ఇంకో బ్లూ క్యాండిల్ కనిపిస్తదో, మీ ఈ స్టాప్ లాస్‌ని తీసుకొచ్చి ఈ క్యాండిల్ దగ్గర పెట్టొచ్చు. మీ ఫస్ట్ టార్గెట్ ఇదే కదా! మీ స్టాప్ లాస్‌ని ఈ క్యాండిల్ దగ్గర పెట్టి కూర్చోండి. బ్రేక్ అయితే బ్రేక్ అయి పైకెళ్తది. లేదా వచ్చి మీ స్టాప్ లాస్ కొట్టుద్ది. అలా చూసుకున్నా సరేను, మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారు. 39,370లో ఎంటర్ అయిన మీరు ఇక్కడ దాకా కూర్చున్నారు. 34,596 సరే వచ్చి స్టాప్ లాస్ కొట్టింది. 40,998 ఎక్కడ ఎంటర్ అయ్యారు మీరు? 39,300 అంటే దాదాపుగా 1,700 పాయింట్లు కూర్చున్నారు మీరు ట్రేడ్‌లో. ఎన్ని రోజులు కూర్చున్నారు? ఇక్కడ ఎంటర్ అయ్యారు. సరే ఈ రేంజ్‌లో ఎంటర్ అయ్యారు. మార్చి 20వ తారీఖున ఎంటర్ అయ్యారు. ఏప్రిల్ 12వ తారీఖు లేదా ఏప్రిల్ 12వ తారీఖు. ఏప్రిల్ 12థ్ అంటే దాదాపుగా 20 డేస్ కూర్చున్నారు మీరు ట్రేడ్‌లో. ఎంత ప్రశాంతంగా కూర్చుంటారంటే, ఎందుకు కూర్చుంటారంటే, ఇక్కడ మీరు బుక్ చేసేసారు గదా! ప్రాఫిట్. యావరేజ్ చేసిన ప్రాఫిట్. సో, వచ్చి స్టాప్ లాస్ కొట్టినా నాకు పోయేదేం లేదు. నేను నా టార్గెట్ ఇది నా ఫస్ట్ టార్గెట్ కూర్చుంటా. అలా కాకుండా ఇక్కడ తీసుకున్నారు ట్రేడ్, యావరేజ్ చేశారు ట్రేడ్, యావరేజ్ చేశారు ట్రేడ్, మార్కెట్ ఇక్కడి దాకెళ్ళింది. మళ్ళీ కిందకొస్తుంది. మీ మనసులో ఒక భావన కలుగుద్ది. ఏంటి? అరె! రేపు ప్రాఫిట్ బుక్ చేసేసినా పోయేదే అని. ఎప్పుడైతే మీరు రెండో రోజు కూడా బేరిష్ సరే నో ప్రాఫిట్, నో లాస్‌లు ఇక్కడ బుక్ చేసేస్తాలే తర్వాత చూద్దాం. ఇలాంటి ఆలోచనలు మర్చిపోండి. ఓకే. ఒకవేళ మీకు స్వింగ్ హై, స్వింగ్ లో విధానాలు తెలవదు అనంటే కూడాను, మీరు తెలుసుకున్న తర్వాతే మీరు ట్రేడ్ చేయండి. స్వింగ్ లో దగ్గర వచ్చిన బుల్లిష్ క్యాండిల్‌ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. స్వింగ్ హైకి దగ్గరలో ఉన్న బుల్లిష్ క్యాండిల్‌ని మనం కన్సిడర్ చెయ్యము. ఒకవేళ మనం ఆల్రెడీ ట్రేడ్‌లో ఉంటే, మనం ఈ బ్లూ క్యాండిల్ యొక్క లో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చుంటాం. అంతేగాని కొత్త ట్రేడ్ మనం వెయ్యం. ఓకే. గుర్తుపెట్టుకోండి.
ఆ తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు బేరిష్నెస్ చూపిస్తాను. ఇది ఆల్ టైమ్ హై ఏరియా. మనకి ఇక్కడ ఆల్ టైమ్ హై క్రియేట్ అయిందో లేదో పక్కన పెడితే మీకు ఇక్కడ ట్రేడ్ అనేది వచ్చింది. రెండో రోజు చూడండి ఎక్కడ దాకా వచ్చింది. మీకు ఇక్కడ ఇంకోటి, ఇక్కడ ఈ క్యాండిల్ బ్రేక్ అయితేనే మనం బేరిష్‌కి వెళ్ళినట్టు లెక్క. ఓకే. అదే విధంగా ఈ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాతే చూడండి, మీకు స్ట్రాంగ్ క్యాండిల్ పడుద్ది. ఈ బ్లూ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాతే మీకు స్ట్రాంగ్ క్యాండిల్ పడుద్ది. అప్పటి వరకు పడదు. ఎప్పుడైతే మీకు అలా ఒక బ్లూ క్యాండిల్ బ్రేక్ అయ్యిద్దో, ప్రీవియస్ అంటే మీరు ఈ రేంజ్‌లో ఉన్నారు. ఈ రోజుల్లో ఉన్నారు. ఈ రోజుల్లో ట్రేడ్ చేస్తున్నారు. ఫ్రమ్ సమ్‌వేర్ అరౌండ్ 15థ్ డిసెంబర్ నుంచి 21st డిసెంబర్‌లో ట్రేడ్ జరుగుతుంది. ఇది లాస్ట్ బ్లూ క్యాండిల్. ఈ బ్లూ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం బేరిష్‌నెస్‌కి చూడకూడదు. క్లియర్ కట్‌గా చెప్తున్నాను. మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే బ్లూ క్యాండిల్ బ్రేక్ అయిందో మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఈ ఫస్ట్ దాన్ని డైలీ టైమ్ ఫ్రేమ్‌లో లాక్కోండి. చూడండి. ఎప్పుడైతే మళ్ళీ ఈ రేంజ్‌కొస్తదో సేమ్ ఇక్కడ సినారియోనే. ఇక్కడ జరిగినట్లుగానే ఇక్కడ మీరు అక్యూములేషన్ స్టార్ట్ చేస్తారు. ఎంట్రీ ఏసేస్తారు. పింక్ క్యాండిల్ వచ్చినప్పుడు ఆ లోని టచ్ అవ్వంగానే మీరు బేరిష్‌నెస్‌కేసుకోవచ్చు. ఇక్కడ గూడా ఏసుకోవచ్చు మీరేసుకోవాలనుకుంటే. మీ ధైర్యం అది. ఇంత స్టాప్ లాస్ నేను తట్టుకోగలను అనుకుంటే ఏసేసుకోవచ్చు. ఓకే. సో, ఇక్కడ ఏసుకొని కూర్చుంటే మార్కెట్ చూడండి, థిస్ ఈస్ ద స్వింగ్‌లో ఇక్కడ దాకా వచ్చింది స్వింగ్‌లో వరకు. ఇక్కడేం జేయాలి మనం? ఒకవేళ 2 లాట్లు, 3 లాట్లు ఏసేవాళ్ళుంటే అక్కడ కనీసం ఒక 2 లాట్లు బుక్ చేసుకొని, ఒక లాట్ వదులుకోవాలి. ఒక లాట్ ఏసేవాళ్ళుంటే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. బుక్ చేసేసుకొని మరి మళ్ళీ ఎంట్రీ ఎప్పుడు చేసుకోవాలి? మళ్ళీ ఎంట్రీ వెరీ సింపుల్. ఇదేగా బ్రేక్ డౌన్ క్యాండిల్. ఇదిగో. ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఈ వచ్చిన గ్రీన్ సిగ్నల్‌ని మనం నమ్మకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ బుల్ ఏరియాని దాటుకొనొచ్చాము. అలాగే మనకి బేరిష్ సిగ్నల్ వచ్చింది. ఈ ఏరియా నుంచి మనం వేరే లెక్క పెట్టుకోవాలి. సో, ఇక్కడ ఫస్ట్ టార్గెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కింద పడింది. కింద పడేటప్పుడు ఇక మీ ప్రీవియస్ ఏరియాస్ ఎలా తీసుకోవాలనేది తర్వాత ప్రీమియం ఛానెల్స్‌లో లైవ్ ట్రేడింగ్‌లో నేను చేసేటప్పుడు మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఓకే. ఇది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో. ఇది ఇలా డైలీ టైమ్ ఫ్రేమ్‌లో జరుగుద్ది. దీన్ని 1 డేలో ఎలా చేయాలి? జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. దీన్ని 1 డేలో ఎలా చేయాలి? ఓహ్! సారీ. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. ఐ థింక్ ఐ మిస్డ్ మై ఇండికేటర్. ఓకే. ఇక్కడ మనం 1 డేలో కూర్చున్నాం. డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కూర్చున్నాము. మనకి 1 అవర్‌లో వచ్చింది ఇండికేటర్. ఆ ఇండికేటర్‌లో 1 అవర్‌లో సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు ఇదే విధంగా లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌కెళ్ళి ఎలా చూడాలో ఇంట్రాడేలో చూపిస్తాను. ఇప్పుడు ఇదే టైమ్ ఫ్రేమ్‌లో ఉన్నాం. మనం 1 అవర్ టైమ్ ఐ మీన్ లైక్ 1 డేలో ఇచ్చిన ఆహ్, ఏరియాని మనం మిస్ చేయకూడదు. 1 డేలో ఇచ్చిన ఏరియాని మనం మిస్ చేయకూడదు. 1 డే సిగ్నల్ ఇచ్చిన ఏరియాని మనం డ్రాగ్ చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉన్న తర్వాత మీరు గమనిస్తే సిగ్నల్ ఎక్కడొచ్చింది? అటు చూడండి. 1 డే వచ్చిన తర్వాత మీకు సపోర్ట్ రెసిస్టెన్స్‌గా ఎలా పనిచేస్తదో చూడండి. ఇదిగో. మీకు ఈ ఏరియాకి వచ్చినప్పుడల్లా సిగ్నల్ ఇస్తుంది. మీరు ఈ ఏరియాలో అక్యుములేట్ చేసుకోవచ్చు. మీరు ఇంట్రాడేలో చేసేటప్పుడు ఈ చిన్న చిన్న పాయింట్స్ పట్టుకొని బయటికి రావచ్చు. లేదా ఒక లాట్ పట్టుకొని ఒక 4 లాట్‌లేసేసి ఈ పాయింట్‌లో బుక్ చేసుకున్న తర్వాత ఒక లాట్ వదిలేసేయండి. మీకు ఇది మేజర్ టార్గెట్. స్వింగ్ హై. అదే పాయింట్‌లో మీరు చూడండి రెండో రోజు పైన ఓపెన్ అయింది. మీరు ఇదంతా కూడా వదిలేసి ఉంచుకోవచ్చు. యాస్ లాంగ్ యాస్ ప్రీవియస్ 1 అవర్ బ్లూ క్యాండిల్‌ని బ్రేక్ చేయనంత వరకు. సో, మిగతా కాన్సెప్ట్ మొత్తం ప్రీమియం తీసుకున్న తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు ఇండికేటర్ కావాలి అని అనుకుంటే గనక ట్రేడింగ్ వ్యూలో టీమ్ టోరస్ అని సెర్చ్ చేస్తే మీకు నా ప్రొఫైల్ కనిపిస్తది. నా ప్రొఫైల్‌లో స్క్రిప్ట్స్‌లో ఉంటది ఇండికేటర్. మీరు చూడొచ్చు. నన్ను కన్సల్ట్ చేయాలి అని అంటే గనక కింద టెలిగ్రామ్ కాంటాక్ట్ ఉంటుంది. దయచేసి ఇండికేటర్ ఇవ్వండి లేదా కాంటాక్ట్ ఇవ్వండి అని చెప్పి మాత్రం అక్కడ స్క్రిప్ట్ కింద కామెంట్స్ మాత్రం పెట్టకండి. అక్కడ పెట్టినందువల్లే ప్రీవియస్ పివట్ బాస్ ఇండికేటర్‌ని బ్యాన్ చేశారు. సో, ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే గైస్. థాంక్ యూ. ఐల్ సీ యూ లేటర్ ఆన్.